విశాఖలో పోలీసులే గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారు. గంజాయికి అడ్డుకట్ట వేయవలసిన కాకిలే గంజాయి దందాకు తెరలేపారు. విశాఖలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల్లో 2 విజయనగరం జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు కాగా మరొకరు ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్. గతంలో శివప్రసాద్ పై 10కి పైగా దారి దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి 10 కిలోల గంజాయి, ఓ కారు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విశాఖలో పోలీసులే గంజాయి స్మగ్లర్ల అవతారమెత్తారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గంజాయిని అరికట్టాల్సినటువంటి పోలీసులే గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి గుట్టుని రట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 కేజీలకు పైగా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నటువంటి క్రమంలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 2 విజయనగరం జిల్లాకు చెందినటువంటి కానిస్టేబుల్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే గతంలో అనేక దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడినటువంటి ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఎస్కోట ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతనిపై విశాఖపట్నం నగరంలో అనేక కేసులు ఉన్నాయి. అలాగే ఈ విజయనగరం జిల్లాకు చెందినటువంటి కానిస్టేబుల్ అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. అయితే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ రైడ్ చేసి ఈ 5గురు నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. వారి నుంచి కారుతో పాటు గంజాయి, సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. అసలు గంజాయి ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేయాలని ప్లాన్ చేశారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ గంజాయిని అరికడతామని చెప్తున్నటువంటి క్రమంలోనే పోలీసులే ఇలాంటి గంజాయి రవాణాకు పాల్పడడం అనేది సభ్య సమాజం తలదించుకునేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రగ్స్ వద్దు అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రచారం చేసేటువంటి వ్యక్తులే ఇలాంటి దారుణాలకు పాల్పడడం అనేది అత్యంత పెద్ద విషయంగా పరిగణిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక మరి కాసేపట్లోనే ఈ అంశానికి సంబంధించినటువంటి వివరాలన్నీ వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడైనా పెద్ద మొత్తంలో స్టాక్ తీసుకొచ్చి స్టోరేజ్ చేసి అక్కడి నుంచి ప్యాకేజింగ్ చేసి అక్రమ రవాణా చేసి ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరవేసేటువంటి నెట్వర్క్ ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కేవలం గంజాయి మాత్రమే అక్రమ రవాణా చేస్తున్నారా, లేకపోతే ఇతరత్ర మాదక ద్రవ్యాలు రవాణా చేసేటువంటి నెట్వర్క్ తో ఏమైనా సంబంధాలు కలిగి ఉన్నారనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఈ అంశాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారడం అనేది ఒక్కసారిగా అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అనిల్.